నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో భారతదేశం క్షయవ్యాధిని ఎలా ఎదుర్కొంటోందో చూద్దాం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం అత్యంత కీలకమైన వాస్తవాలు, పథకాలపై ప్రత్యేకంగా దృష్టి పెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా మన దేశం పెట్టుకున్న ఆ పెద్ద లక్ష్యమేంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ టీబీ అంటే ఏమిటి, దాన్ని ఎదుర్కోడానికి మన జాతీయ వ్యూహం ఎలా పనిచేస్తోంది అనేది తెలుసుకుందాం. రోగులకు ఎలాంటి సపోర్ట్ అందుతోంది, కొత్త టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతోంది, చివరగా ఇవన్నీ కలిసి ఈ మహమ్మారిని ఎలా అంతం చేయబోతున్నాయో చర్చిద్దాం. భారతదేశం చాలా పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ 2030 నాటికి టీబీని నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకుంటే, మనం మాత్రం దానికంటే 5 ఏళ్లు ముందే, అంటే 2025 నాటికే దీన్ని పూర్తి చేయాలని సంకల్పించాం. ఇది నిజంగా కాలంతో పోటీ పడటమే. మనం పెట్టిన టార్గెట్కి తగ్గట్టే ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన డేటా చూస్తే కొత్త కేసులు తగ్గడంలోనూ, మరణాలు తగ్గించడంలోనూ మనం ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు వేగంతో దూసుకెళ్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఏకంగా 90% దాటింది. ఇది మామూలు విషయం కాదు. ఏదైనా సమస్యకు పరిష్కారం కనుక్కునే ముందు ఆ సమస్య ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా. ముందుగా అసలు ఈ క్షయవ్యాధి అంటే ఏమిటి, అది ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుంది అనేది చూద్దాం. ఈ స్లైడ్లో చాలా స్పష్టంగా ఉంది చూడండి. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అంతేకాని చేతులు కలపడం వల్ల గాని, కలిసి భోజనం చేయడం వల్ల గాని రాదు. ఈ అపోహను తొలగించడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం పోరాటానికి గుండెకాయ లాంటిది మన జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, అంటే ఎన్టీఈపీ. ఇది 4 బలమైన స్తంభాలపై నిర్మించిన ఒక పక్కా ప్రణాళిక. ఈ స్లైడ్ చూస్తే ఈ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతోంది. ఇక్కడ 4 కీలకమైన పనులు ఉన్నాయి. 1. వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించటం. 2. వెంటనే సరైన చికిత్స అందించటం. 3. అది ఇతరులకు సోకకుండా నివారించటం. 4. రోగికవసరమైన పూర్తి మద్దతు వ్యవస్థలను నిర్మించటం. ఇదో సైకిల్ లాంటిదన్నమాట, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ 4వ స్తంభం అంటే నిర్మించడంలో అత్యంత ముఖ్యమైన భాగం రోగికి అండగా నిలవడం. ఎందుకంటే టీబీ ట్రీట్మెంట్ చాలా కాలం పడుతుంది. ఆ సమయంలో కేవలం మందులిస్తే సరిపోతుందా? లేదు కదా. వాళ్లకు ఆర్థికంగా, మానసికంగా కూడా ధైర్యం కావాలి. అందుకే ఈ సపోర్ట్ సిస్టమ్ చాలా కీలకం. ఈ మద్దతులో అతి ముఖ్యమైన పథకం నిక్షయ్ పోషణ యోజన. ఇక ఈ పథకంలో ముఖ్యంగా పరీక్షల కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డీబీటీ పద్ధతిలో పనిచేస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నంతకాలం మంచి పోషకాహారం కోసం రోగి అకౌంట్లోకి నేరుగా ప్రతి నెలా 1000 రూపాయలు జమ చేస్తారు. ఈ మొత్తం పథకం పేరు, డీబీటీ విధానం, ఇవి చాలా ముఖ్యం. డబ్బు సహాయంతో పాటు మరో అద్భుతమైన కార్యక్రమం కూడా ఉంది. అదే నిక్షయ్ మిత్ర. అంటే సమాజంలోని ఎవరైనా సరే ఒక టీబీ రోగిని దత్తత తీసుకుని సహాయం చెయ్యొచ్చు. ఆహార కిట్లివ్వడం, వాళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పడం, ట్రీట్మెంట్ తర్వాతే ఏదైనా పని నేర్పించడం, ఇలా రకరకాలుగా సపోర్ట్ చేయొచ్చు. ఎన్జీఓలు, కంపెనీలు, మనలాంటి సాధారణ ప్రజలు కూడా ఇందులో మిత్రులుగా మారవచ్చు. ఇదే అసలైన ప్రజాభాగస్వామ్యం. ఓకే, ఇక ఈ పోరాటంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే టెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్స్. ఇవి నిజంగా ఈ మొత్తం ఫైట్ని మార్చేస్తున్న గేమ్ చేంజర్స్ అని చెప్పాలి. ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో తెలుస్తుంది. ఒకప్పుడు కొన్ని రకాల ముండి టీబీకి, అంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ట్రీట్మెంట్ సంవత్సరం పైగా పట్టేది. కానీ ఇప్పుడు బీపాల్-M అనే కొత్త చికిత్స విధానంతో ఆ సమయం కేవలం 6 నెలలకు తగ్గింది. ఇది రోగికి ఎంత పెద్ద రిలీఫ్ కదా. చికిత్స ఎంత ముఖ్యమో వ్యాధిని త్వరగా కనిపెట్టడం కూడా అంతే ముఖ్యం. దానికోసం మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద డయాగ్నోస్టిక్ నెట్వర్క్ను నిర్మించింది. అంటే దేశం మూలమూలల వేలాది ఆధునిక టెస్టింగ్ సెంటర్లు, మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లగలిగే పోర్టబుల్ ఏఐ ఎక్స్రే మెషీన్లతో ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ మొత్తం నెట్వర్క్కు మెదడులా పనిచేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఉదాహరణకు క్యాట్-బి అనే టెక్నాలజీ కేవలం దగ్గు శబ్దాన్ని అనలైజ్ చేసి టీబీ ఉందేమోనని పసిగడుతుంది. డీప్-సిఎక్స్ఆర్ అనే ఏఐ అయితే ఎక్స్రేలను సెకండ్లలో చదివేస్తోంది. దీనికి స్పెషలిస్ట్ డాక్టర్ అవసరం కూడా లేదు. అంతేకాదు, ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందో కూడా ఏఐ ముందే అంచనా వేయగలదు. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీబీ నిర్మూలన అంటే కేవలం ఒక మందో ఒక పథకమో కాదు. ఇదొక టీమ్ ఎఫర్ట్ లాంటిది. ప్రభుత్వం, ప్రజలు, టెక్నాలజీ అన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ చివరి చిత్రం చూడండి. మనం మాట్లాడుకున్నదంతా ఎంత చక్కగా ఒక్కచోట చూపించారో. పైనుంచి ప్రభుత్వ పాలసీలు, కిందనుంచి ప్రజల భాగస్వామ్యం, పక్కనుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్. ఈ 3 శక్తులు కలిస్తేనే 2025 లక్ష్యాన్ని మనం చేరుకోగలం. అంతిమంగా మనం నేర్చుకోవాల్సిన పాఠమొక్కటే. భారతదేశపు టీబీ వ్యూహం కేవలం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం మీద మాత్రమే దృష్టి పెట్టట్లేదు. ఆ రోగం రావడానికి కారణమైన పేదరికం, పోషకాహార లోపం లాంటి సామాజిక సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఇదే ఈ ప్రణాళికలోని అసలైన బలం. ఇది మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతుంది. టీబీపై పోరాటంలో ఇంత విజయవంతంగా పనిచేస్తున్న ఈ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని, అంటే ప్రభుత్వం, ప్రజలు, టెక్నాలజీ కలిసి పనిచేసే ఈ మోడల్ను మన దేశం ఎదుర్కొంటున్న ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా ఎందుకు ఉపయోగించకూడదు? ఆలోచించండి.